హలో, అందరూ బాగున్నారా? మన ఛానల్ ద్వారా ఎప్పటికప్పుడు తిరుమల తిరుపతి దేవస్థానానికి సంబంధించిన తాజా సమాచారాన్ని మీకు అందిస్తున్నామండి. మీరు మొట్టమొదటిసారిగా మన ఛానల్ని చూస్తూ ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంతకుముందు మీరు సబ్స్క్రైబ్ చేసుకొని ఉంటే ఎప్పటిలాగానే లైక్ చేసి ప్రోత్సహించండి. ఈ వీడియోలో తిరుమల తిరుపతి దేవస్థానానికి సంబంధించిన శ్రీవారి మెట్ల దగ్గరున్న కళ్యాణ వెంకటేశ్వర స్వామి గురించి తెలుసుకోబోతున్నాం. ఈరోజు మనం తిరుపతి సమీపంలో ఉన్న శ్రీనివాస మంగాపురంలోని శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామి ఆలయం విశేషాలు తెలుసుకుందాం. ఈ ఆలయ ప్రత్యేకతలు, చారిత్రక నేపథ్యం, పూజా విధానాలు, ప్రసాదాలు మరియు భక్తుల అనుభవాలు వివరంగా పరిశీలిస్తాం. ఈ ఆలయం 14వ శతాబ్దంలో విజయనగర సామ్రాజ్య కాలంలో నిర్మించబడినట్టు విశ్వసించబడుతుంది. పునర్నిర్మాణం 1324లో స్తూపాలను దాడుల్లో ఆలయం ధ్వంసమైంది. 16వ శతాబ్దంలో అన్నమాచార్యులు గారి మనవడు తాళ్లపాక చిన్న తిరుమల ఆచార్యులు ఆలయాన్ని పునర్నిర్మించారు. 1967లో ఈ ఆలయం తిరుమల తిరుపతి దేవస్థానాల ఆధీనంలోకి వచ్చింది. పద్మావతి దేవితో వివాహం అనంతరం శ్రీనివాసుడు 6 నెలలు ఈ ఆలయంలో నివసించినట్టు పురాణాలు చెబుతుంది. ఇది కొత్తగా వివాహం చేసుకున్న దంపతులకు పవిత్ర స్థలంగా భావించబడుతుంది. శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామికి నిత్యం కళ్యాణం జరుగుతూ ఉంటుంది. పెళ్లి కాని వాళ్ళు తొందరగా పెళ్లి కావాలంటే ఈ గుడికొచ్చి నిత్య కళ్యాణ సేవలో పాల్గొని వాళ్ళు ఇచ్చిన కంకణం ధరిస్తే త్వరగా పెళ్లి అవుతుందని నానుడి. నిత్య సేవలు మరియు టికెట్ల వివరాలు తెలుసుకుందాం. సుప్రభాతం ప్రతిరోజు ఉదయం 5 గంటలకి టికెట్ ధర 10 రూపాయలు. తోమాల సేవ ఉదయం 6:30 గంటలకి టికెట్ ధర 10 రూపాయలు. సహస్రనామార్చన ఉదయం 7:30కి టికెట్ ధర 10 రూపాయలు. నిత్య కళ్యాణోత్సవం ఉదయం 11 గంటలకి టికెట్ ధర 500 రూపాయలు. ఇద్దరికి అనుమతి ఉంటుంది. ఆర్జిత సేవ మధ్యాహ్నం 12:30కి టికెట్ ధర 100 రూపాయలు. ఏకాంత సేవ రాత్రి 8 గంటలకి టికెట్ ధర 10 రూపాయలు. సేవా టికెట్స్ టీటీడీ అధికారిక వెబ్సైట్లో ద్వారా ముందస్తుగా బుక్ చేసుకోవచ్చు. కానీ ఆఫ్లైన్లో కూడా ఈజీగానే అందుబాటులో ఉంటుంది. తిరుమలకు వెళ్ళలేని భక్తులు ఈ ఆలయంలో దర్శనం ద్వారా సమాన ఫలితాలు పొందగలరు. కొత్తగా వివాహం చేసుకున్న దంపతులు ఈ ఆలయంలో పూజలు నిర్వహించడం ద్వారా తమ వివాహ జీవితం శుభంగా సాగుతుందని నమ్మకం. ఈ ఆలయంలో తక్కువ రద్దీతో శాంతియుతమైన దర్శనాన్ని పొందవచ్చు. శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామి విగ్రహం సుమారు 8 అడుగుల ఎత్తులో ఉంటుంది. విగ్రహం నిర్వహణ, అలంకరణ, అభిషేకాలు, నిత్య సేవలు భాగంగా నిర్వహించబడతాయి. ఈ వీడియోలో మనం శ్రీనివాస మంగాపురంలోని శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామి ఆలయ విశేషాలను తెలుసుకున్నాం. మీరు ఈ ఆలయాన్ని సందర్శించి దైవ అనుగ్రహాన్ని పొందాలని కోరుకుంటున్నాం. ఈ వీడియో చూసి మీకు లైక్ చేయాలనిపిస్తే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం.